యావరేజ్ బిల్లింగ్ దోపిడీ అట. విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచి వసూలట. 500 నుంచి 1000 మేర బాధుడట. టీజీఎస్ పీడీసీఎల్ అధికారుల నిర్వాహకం అట. కరెంట్ రీడింగ్ మీటర్ కాలిపోతే నెల రోజుల్లో మార్చాల్సిన బాధ్యత డిస్కామ్లదే. కానీ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 6 నెలలు దాటిన కొత్త మీటర్లు జాడే లేదట. మీటర్లు అందుబాటులో లేవనే సాకుతో యాజమాన్యం చేస్తున్న జాప్యం వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతుంది. మీటర్ లేని కారణంగా యావరేజ్ బిల్లింగ్ పేరుతో లెక్క కడుతూ డిస్కామ్లు వసూళ్ల పరము తెరలేపింది. సంస్థ చేసిన తప్పిదానికి సుమారు 40,000 మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారట. ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో విద్యుత్ వినియోగం 40% తక్కువగా ఉంటుంది. అయితే మీటర్లు కాలిపోయినా ఆగిపోయినా కేసులో డిస్కామ్ అధికారులు వితండవాదం చేస్తున్నారట. గతేడాది అత్యధికంగా బిల్లు వచ్చిన నెలను ప్రామాణికంగా తీసుకొని సగటు బిల్లును వేస్తున్నారట. ప్రామాణికంగా తీసుకోవాలంటే గతేడాది ఏ నెలలో ఎంత బిల్లు వచ్చిందో లెక్కించిన లెక్క గతేడాది 12 నెలల మొత్తం బిల్లు నుంచి సగటు తీసుకున్న పర్వాలేదు. కానీ ఎక్కువ వచ్చిన బిల్లును యావరేజ్ అనడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట. కొత్త మీటర్లు అమర్చకపోవడంతో వినియోగదారుడిపై నెలకు సగటు 500 నుంచి 1000 రూపాయలు మేర అదనపు భారం పడుతున్నదట. గత 5 నెలల్లో సుమారు 40,000 మంది నుంచి దాదాపు 15 కోట్ల మేర అదనంగా వసూలు చేసినట్లు అంచనా. గత ఆర్థిక సంవత్సరమే 3,000 కోట్లు విలువైన మెటీరియల్ కొనుగోలు చేసిన మీటర్లు అందుబాటులో లేవు. మీటర్లను మార్చాలని వినియోగదారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని నిలదీస్తున్నారు. పై స్థాయి అధికారుల నుంచి సరఫరా లేకపోవడంతో లైన్ మెయిన్లు ఏఈలు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలోనూ భారీ బిల్లులను చూసి జనం బగ్గుమంటున్నారట. అయితే డిస్కామ్ అడ్డగోలు వసూలుపై విద్యుత్ నియంత్రణ మండలి వెంటనే స్పందించాలని నిపుణులు కోరుతున్నారు. తక్షణమే కొత్త మీటర్లు బిగించి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వచ్చే బిల్లులో సర్దుబాటు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.